రైతుల సౌకర్యార్థం ప్రభుత్వం నిర్మించిన రైతు బజార్లు ప్రస్తుతం నిరుపయోగంగా పడున్నాయి. కనీస వస్తువులు లేకపోవడం, రోడ్లపై ఉన్న దుకాణాల్లో కూరగాయలు కొనుగోలు చేస్తుండడంతో అందులో విక్రయించేందుకు రైతులు, వ్యాపారులు ఆసక్తి చూపించడం లేదు. జిల్లా కేంద్రంలో సుమారు అరెకరం వరకు ప్రభుత్వ స్థలాల్లో రైతు బజార్లు నిరుపయోగంగా పడున్నాయి. రైతు బజార్లలో మౌలిక వసతులు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా నిజామాబాద్ ప్రతినిధి నవీన్ అందిస్తారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇటు రైతుల కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి రైతు బజార్ ఇప్పుడు వసతులు లేక నిరుపయోగంగా మారింది. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది కూడా ఇక్కడ కూరగాయలు అమ్ముకునే వారు కావచ్చు, విక్రయం చేసే వారు కూడా పూర్తిగా ఇక్కడ రైతు బజార్లో ఎలాంటి వసతులు లేకపోవడం తీవ్రంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం ఉంది. మనం ఇక్కడ చూడొచ్చు. ప్రధానంగా అనేక ఇటు నిజాం జిల్లా కేంద్రంలోని పూలాంగ్ వద్ద రైతు బజార్ ఉంది. ఇక్కడ ఎలాంటి వసతులు లేవు. కనీసం 2000 సంవత్సరంలో అప్పటి చంద్రబాబు ప్రభుత్వము రైతు బజార్ను నిర్మించింది. రైతులకు సంబంధించి కూరగాయలు అమ్ముకునేందుకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు అన్ని వసతులతో పాటు రైతు బజార్ ను నిర్మించి అమ్ముకునే అమ్మకదారులు ఉన్నారు. మీరు అడిగి మరి వివరాలు తీసుకుందాం. అన్న చెప్పండి, ఇక్కడ గత ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ అమ్ముతున్నారు, ఎలా ఉంది పరిస్థితి? గతంలో ఒక 10 సంవత్సరాలు బాగానే నడిచింది. దాని తర్వాత తగ్గిపోయింది. అమ్మేవాళ్ళు కానీ కొనేవాళ్ళు తగ్గిపోయినారు. గిరాకులు కూడా చాలా తగ్గినాయి. కానీ ఇప్పుడు ఏంటంటే దీన్ని అధికారులు మంచిగా పట్టించుకొని డెవలప్ చేస్తే గవర్నమెంట్కి కూడా ఇన్కమ్ వస్తుంది, పబ్లిక్ కూడా బాగుంటుంది, మాకు కూడా మంచిగా గిరాకులు అవుతాయి. మేము ఉపాధి పొందే దీని మీదనే కాబట్టి ఇప్పుడు మళ్ళీ మా పరిస్థితి కూడా చాలా తగ్గిపోయింది. ప్రభుత్వ అధికారులు కూడా అందరూ దీని మీద శ్రద్ధ ఉంటుండే, రాజకీయ నాయకులు శ్రద్ధ ఉంటుండే, అందరు బాగానే చేసిండ్రు. కానీ ఇప్పుడు కూడా అదే విధంగా డెవలప్ చేస్తే ప్రభుత్వానికి కూడా ఇన్కమ్ వస్తుంది, మళ్ళీ మాకు కూడా ఉపాధి బాగానే ఉంటుంది. అన్న మీరు చెప్పండి, ఎప్పటి నుంచి ఇక్కడ అమ్ముతున్నారు? అప్పుడు ఎలా ఉండే వసతులు, ఇప్పుడు ఎలా ఉన్నాయి? బాత్రూమ్ వసతులు, మిగతా వసతులు ఎలా ఉన్నాయి? ఇప్పుడు బాత్రూమ్ వసతులు లేవు, ఏం లేవు. ఇది ఏం మంచిగా లేదు. ఇప్పుడు ఈ కూరగాయలు అమ్మేటోళ్ళు అందరినీ బయట కూర్చుని పెట్టే వాళ్ళు రైతు బజార్లలో కూర్చుని పెడితే మాకు కూడా మంచి జరుగుతుంది, మాకు కూడా మంచిగా గిరాకులు అవుతాయని నేను అంటున్నాను. అంటే అప్పుడు ఎలా ఉండే గిరాకీ, ఇప్పుడు ఎలా ఉంది? అప్పుడు గిరాకీ మంచిగా ఉండే, ఇప్పుడు గిరాకులే లేవు. అట్టే గిరాకీ కొరకు ఎదురు చూస్తున్నాం అంతే. 2000 సంవత్సరంలో అప్పుడు చంద్రబాబు ప్రభుత్వము రైతుల కోసం మీరు రైతు బజార్ నిర్మించింది. అప్పుడు చాలా వసతులు కల్పిస్తూ నిర్మించింది. ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి? ఎలా కొనుగోలుదారు వస్తున్నారు ఇక్కడికి? చంద్రబాబు నాయుడు గారు ఏర్పాటు చేసినప్పుడు రైతు బజార్లో రైతులు వచ్చి ఇక్కడ చాలా రకాలైనటువంటి కూరగాయలు అమ్మేవారు. అప్పుడు జనాలు కూడా బ్రహ్మాండంగా వచ్చేవారు, ఫెసిలిటీ కూడా కల్పించారు. అప్పుడు ఏదైతే వాటర్ గురించి కానివ్వండి, బాత్రూమ్స్ గురించి కానివ్వండి, వివిధ రకాలైన ఫెసిలిటీస్ గవర్నమెంట్ నుంచి కల్పించేవారు. వ్యర్థంగా ఉట్టిగా వదిలేస్తున్నారు. ఇక్కడ అసలు ప్లేస్ మొత్తాన్ని అసాంఘిక కార్యకలాపాలకు యూజ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది రైతు బజార్. కాస్త రైతులు రావట్లేరు అమ్మడానికి, జనాలు కొనుక్కోవడానికి రావట్లేదు. ఎందుకు కదా అని అడిగితే ఫెసిలిటీస్ ఏ రకమైనటువంటి లేవు అని చెప్తున్నారు. అయితే వీళ్ళు రోడ్ల మీద అమ్మే విక్రయదారులు ఎక్కువైపోయినారు. దానివల్ల వచ్చేపోయే వాహనదారుల ద్వారా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, కొనుగోలుదారులకు ఇబ్బందులు అవుతున్నాయి, అమ్మకందారులకు ప్రాబ్లం జరుగుతుంది. సో అధికారులకు కోరేది ఏంటంటే ఆ రోడ్ల మీద ఉండే వాళ్ళందరినీ తీసుకొని రైతు బజార్లకు తీసుకొస్తే కనుక ఏదైనా ఇన్కమ్ సోర్సెస్ అమ్మే వాళ్ళకి పెరుగుతుంది, అందుబాటులో మా కాలనీ వాసులందరికీ అందుబాటులో ఉంటుంది, అండ్ ఆ రైతు బజార్ కూడా డెవలప్ అవుతుందని చెప్పి కోరుకుంటున్నాం మేము. ప్రధానంగా కూడా చెప్తున్నారు వీళ్ళు గతంలో 2000 సంవత్సరంలో రైతు బజార్లు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారని చెప్పి, అయితే ఇప్పుడు పరిస్థితి మాత్రం పూర్తిగా భిన్నంగా ఉందని చెప్పి ఇక్కడ అమ్ముకునే వాళ్ళు లేక కొనేవాళ్ళు లేక చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉందని చెప్తున్నారు. ఇక్కడ మనం కొంతమంది కూరగాయలు అమ్మే వాళ్ళు ఉన్నారు, మీరు అడిగిస్తున్నాం. అమ్మ ఎప్పటి నుంచి అమ్ముతున్నారు? గిరాకీ వస్తుంది, ఎట్లా ఉంది? మరి గిరాకీ లేదు, ఏం లేదు. మీరు అమ్ముతలే, ఆడ అమ్ముతలే, ఎవరు వస్తలే. రోజు ఎంత గిరాకీ అవుతుంది? ఏం లాభం లేదు, ఏం లేదు. తెచ్చిన మాల్ మీద పడుతుంది, గిరాకీ వస్తలేదు. మాకు ఇబ్బంది అయిపోతుంది. మంది వస్తలేరు, చేస్తలేరు. మాకు ఆ ఇబ్బంది అవుతుంది. అవి తెచ్చిన మళ్ళీ అట్లనే ఉంది. ఏం చేయాలి? తెచ్చిన పైసలు వస్తలేవు, పెట్టిన పైసలు రావు. మాకు బాగా ఇబ్బంది. ప్రధానంగా తాము తెచ్చిన కూరగాయలు కూడా సరిగ్గా అమ్మకపోవడంతో కూడా పూర్తిగా తాము లాయిస్ అవుతున్నామని చెప్పి చెప్తున్నారు. మరో ఇటు కూరగాయలు అమ్మే ఉన్నది మాట్లాడదాం. అమ్మ చెప్పండి, ఎప్పటి నుంచి అమ్ముతున్నారు, ఎలా ఉంది గిరాకీ? అప్పుడు సండే అమ్ముతున్నా, రైతు బజార్ ఆయన సండే అమ్ముతున్నా. అప్పుడు గిరాకుండే, అప్పుడు మనుషులు వచ్చిండ్రు. ఇప్పుడు ఎవరు వస్తలేరు, అంత రైతు బజార్ దింగన పోయింది. ఇల్లు పట్టించేటోళ్ళు వాళ్ళేరు, పట్టించేటోళ్ళు నాయకులు ఒక్కరు కూడా వస్తలేరు. ముంగట కొత్త కలెక్టర్ వస్తున్నారు, పోతున్నారు, పాత కలెక్టర్లు పోతున్నారు, అన్ని పోతున్నారు, కానీ ఒక్కరు కూడా మంచిగా చేస్తలేరు. నేను కాదమ్మా ఇంకొకరు చేస్తారు, నేను కాదమ్మా ఇంకొకరు చేస్తారు. ఏం చేస్తున్నారు? యాడి సత్తా ఆడ ఉన్నది,
ఆడ కసరా ఆడ ఉన్నది, కుప్పలు చేస్తున్నాం పెడుతున్నాం. ఎవరున్నారు దాదిలా? ఎవరు దాది లేదు. ఈ 6 నెలలకు ఒక బారి గంజలకెళ్ళి బండి తోలేస్తుండ్రి లక్ష్మి మేడం. ఇప్పుడు ఆ బండి కూడా లేదు, ఎవ్వరు లేరు, ఎవరు వస్తలేరు. మరి ఎట్లా ఈ కథ ఎట్లా అయిపోయింది? నమస్తే సార్, వచ్చి చూడండి. ప్రధానంగా ఒకటి చెప్పారు, 2000 సంవత్సరంలో తాము ఇక్కడ పెట్టామని చెప్పి షాపు పెట్టామని అప్పుడు బ్రహ్మాండంగా నడిచేదని చెప్పి పూర్తిగా ఎవరు కొనుగోలు చేయని కూడా రావట్లేదని చెప్పి ఇదేం అప్పటి నుంచి ఇద్దరమే ఇక్కడ అమ్ముతానని చెప్తారు. ఇప్పుడు మిగతా ఇటు చూసుకున్నట్లే మిగతా ప్రాంతాన్ని కూడా వేరే కాంప్లెక్స్ కూడా కట్టేందుకు కూడా కడుతున్నారని చెప్పి దీనివల్ల పూర్తిగా అయితే బయట అమ్మాయి వాళ్ళని కూడా ఇక్కడ తీసుకొచ్చి పెడితే పూర్వ వైభవం వస్తుందని చెప్పి కూడా ఇక్కడ అమ్ముకునే వాళ్ళు చెప్తున్న పరిస్థితి మాత్రం ఉందని చెప్పొచ్చు. కెమెరామెన్ శ్రీధర్తో నవీన్, రాజ్ న్యూస్, నిజామాబాద్.